హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. నేను ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని వీడియోలు చేసి పెట్టాను. కుంభమేళా కాశీకి వెళ్ళొద్దు అని చెప్పేసి పర్టిక్యులర్‌గా చాలామందికి నేను సివిలియన్స్‌కు చెప్పాను. చెప్పినా సరే దానికి కొంతమంది అగెయిన్స్ట్‌గా మాట్లాడారు. కానీ పర్లేదు, మాట్లాడినా పర్లేదు. కానీ ఇలాంటి అపశృతి జరగకపోవడము మంచిది. కానీ జరిగింది. జరగాలని ఎవరు కోరుకోరు. జరగకూడదనే పరమేశ్వరుడిని వేడుకునే దాంట్లో ఉంటాము. కాకపోతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 2:30-3 మధ్యలో మెయిన్ కుంభమేళా స్నానం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఈ అపశృతి జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ చాలామంది జరిగి ఆహ్, కొంతమందికి ప్రాణాపాయం ఉంది. కొంతమందికి గాయాలయ్యాయి అని చెప్పేసి కొన్ని తెలుస్తుంది. దాంతో పాటు నేను ఎంత మంచిగా అయితే చెప్పానో అక్కడ ఎలా ఉంది సిట్యుయేషన్, నేను వెళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉంది, నేను వెళ్ళకముందు ఎలా ఉంది, కొంతమంది అఘోరాలతోటి, సాధువులతోటి మాట్లాడినప్పుడు ఎలా ఉంది, అన్నీ పర్టిక్యులర్‌గా చెప్పాను. ఎందుకంటే వారణాసి కూడా వెళ్ళినప్పుడు వారణాసిలో మామూలుగా మనకు 2 అవర్స్ దర్శనం అయిపోతుంది. ఈరోజు 6-8 అవర్స్ దర్శనం పడుతుంది. కానీ ఈరోజు వెళ్తే 10 అవర్స్ దర్శనం అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు, గుళ్ళో తెలిసిన వాళ్ళు, గుళ్ళో పూజారులే నాకు తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళతో మాట్లాడితే సివిలియన్స్ ఇప్పుడు రాకమని చెప్పండి, వద్దు అని చెప్పండి అని చెప్పేసి వాళ్ళు పర్టిక్యులర్‌గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను మీకు. కానీ ఇప్పుడు కుంభమేళలో కొంతమందికి ఎలా జరిగింది, రాత్రి అసలు ఏం జరిగింది అనే ఒక చిన్న ఇబ్బంది ఉంది. నాకు తెలిసిన అఘోరాలు ఉన్నారు. వాళ్ళతోటి అక్కడనే లైవ్‌లో ఉన్నారంట. రాత్రి మాట్లాడాను, ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను. లైవ్‌లో కూడా తీసుకుంటా అని. ఒకసారి వాళ్ళతో లైవ్‌లో తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను మీకు. లైవ్‌లో తీసుకొని అసలు ఏం జరిగింది? ఏం జరగబోయింది? రాత్రి ఎలాంటి సిట్యుయేషన్ ఉంది? అక్కడ కళ్ళారా చూసిన కొంతమంది సాధువులు, అఘోరాలు ఉన్నారు. వాళ్ళతోటి అడిగే ప్రయత్నం చేస్తాను నేను మీకు. హలో! హలో. కిరణ్ గారు, నేను లైవ్‌లో ఉన్నానిప్పుడు. అయితే ఇప్పుడు కుంభమేళలో రాత్రి ఎలా జరిగిన సంఘటన? ఏం జరిగిందసలు? ఎంతమందికి గాయాలయ్యాయి? ఇక్కడ త్రివేణి సంగమం దగ్గర ఆ! తెల్లవారుజామునే సంగంలో స్నానం చేయడానికి బయలుదేరినప్పుడు బ్యారిగేట్లు జనాలు రావడం వల్ల హ్మ్. అక్కడ తోపులాట జరిగింది. ఆ బ్యారిగేట్లు కిందికి పడిపోయి దాని మీద ఒకరు పడిపోవడం జరిగింది. ఓకే. ఆ తొక్కిసలాట అనేది జరిగింది. అక్కడ మినిమం 30-40 మంది గాయపడ్డారు అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. ఓకే. దాని తర్వాత వాళ్ళని వేరే ప్రదేశానికి మార్చారు. తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా చూడాలి. పొద్దున్న అది 2-2:30 మధ్యలో జరిగింది. 2-2:30 మధ్యలో. అంటే మన అక్కడ తొక్కిసలాట జరగడానికి ప్రధాన కారణం ఏమై ఉంటది? ప్రధాన కారణం అంటే బ్యారిగేట్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి. సెక్యూరిటీ కొంచెం కష్టంగానే చెప్పాలన్నమాట. ఎందుకంటే కంట్రోల్ చేయలేకపోయారు ఓకే. అంతమంది ఒకేసారి రావడం వల్ల. అంటే ఇది ఏ ప్రదేశంలో జరిగింది అప్రాక్సిమేట్? అంటే మన దాంట్లో ఒక్కొక్క సెక్టార్ లాగా ఇచ్చారు కదా! ఏ సెక్టార్‌లో జరిగింది ఇది? ఇది మన సంగం అని చెప్పేసానంటే ఇప్పుడు లేటెవ్ హనుమాన్జిక మందిర్ అంటారు. ఓకే. ఆ ప్రాంతంలో అక్కడ స్నాన ప్రాంతం అదే. ఓకే. అక్కడ ఎంట్రీ టైంలో జరిగింది. ఎంట్రీ టైమ్‌లో అప్రాక్సిమేట్ రాత్రి 2-3 గంటల మధ్యలో జరిగిందంటారా? 2-2:30 మధ్యలో జరిగింది. దాని తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు బందోబస్తు కింద మళ్ళీ ఆ స్థానాన్ని మూసేశారు. సంఘంలో సంఘం నుంచి మిగిలిన భక్తులందరినీ డైవర్ట్ చేశారు. అంటే కుంభమేళలో స్నానము మొత్తము అందరూ ఆచరించారు అఘోరాలందరూ, సాధువులందరూ? లేకుంటే కొంతమంది నేను క్యాన్సిల్ చేసే అవకాశం ఏమైనా ఉందా? రాత్రి ఏమైనా క్యాన్సిల్ చేశారా కొంతమందిని? అంటే రాత్రి సివిలియన్స్ మస్తుగా క్యాన్సిల్ చేశారండి. ఓకే. మిగిలిన వాళ్ళకి ఇప్పుడు చాలా మంది సాధువులు, గుణాకార ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం కొంచెం పర్మిషన్ ఇస్తున్నారు. వాళ్ళు మాత్రం లిమిటెడ్ మెంబర్స్ మాత్రం. ఓకే. అంటే ఇప్పుడు మీ అక్కడ నుంచి వెళ్ళి స్నానం చేయడం జరిగిందా ఇప్పుడు మీది? మేము కాసేపట్లో బయలుదేరుతాం. ఇంకా మీ నాతకాడ వాళ్ళు ఇంకా బయలుదేరలేదు? మాది ఇంకా శోభాయాత్ర ఉంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు. శోభయాత్ర ఉంది ఇంకా? దానికి కూడా మళ్ళీ అక్కడ నుంచి క్లియరెన్స్ కూడా రావాలి, ఏ రూట్ ఎలా అనేది చెప్పేసి. ఓకే. అంటే రూట్ మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది సెక్యూరిటీ. ఓకే. అంటే మీ అక్కడ వాళ్ళు మీ నాదక్కడ వాళ్ళు ఎన్ని గంటలకు వెళ్ళబోతున్నారు? ఎలా ఉండబోతుంది మీ బందోబస్తు? బందోబస్తు అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓకే. వాళ్ళు మనకి పర్టికులర్ గా ఏ రూట్ నుంచి, ఏ సెక్టార్ నుంచి ర్యాలీగా బయలుదేరాల్సి వస్తుందో చెప్తారు. ఓకే. దాన్ని బట్టి నాకు మెంబర్స్ అందరికి ఐడి కార్డ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది నాకు సభ్యులందరికీ. ఓకే. దాన్ని బట్టి మనకు వాళ్ళు ఒక వే ఆఫ్ క్లియరెన్స్ అనేది ఇస్తారండి. అది ఎంత టైం అనేది పర్టికులర్ గా ఏం చెప్పలేము. ఓకే. అది 10:30 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఒక్కసారి మీరు స్టార్ట్ అయిన తర్వాత వీలైతే నాకు ఒక్కసారి వీడియో కాల్లో చూపించే అవకాశం ఉంటుందంటారా?
చెప్పలేము సార్. ఒకవేళ అవకాశం ఉంటే బరాబర్ చేయగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా అవసరం ఉంటే మీకు కాల్ చేస్తాను మళ్ళీ ఒకసారి. సరే సరే, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడింది ఒక అఘోరతోటి. ఆయన అక్కడనే ఆల్రెడీ లైవ్లో ఉండి చూసి చెప్పిన సందర్భం ఇది. ఎందుకంటే ఆ పోలీసు వాళ్ళు కూడా, బందోబస్తు వాళ్ళు కూడా ఇలా జరుగుతుంది అనుకోలేదు. కొన్ని కోట్ల మంది జనాలు రావడం జరిగిందంట. కోట్ల మంది జనాలు ఒకటేసారి వచ్చి పుణ్యస్థానాన్ని ఆచరించడానికి వచ్చినప్పుడు సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం వల్ల ఇలాంటి జరుగుతుంది. వాళ్ళు సివిలియన్స్ రావద్దని చెప్పండి. తను కూడా అది పర్టికులర్ చెప్తున్నారు. సివిలియన్స్ ఉన్న అందరినీ ఇప్పుడు అవాయిడ్ చేసి సివిలియన్స్ అందరినీ దూరం పంపించడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కేటాయించారు. ఆ టైంలో ఎవరైతే నాగసాధువులు ఉన్నారో వాళ్ళ ఉన్నప్పుడే దాంట్లో సివిలియన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇది జరిగింది. అఘోరలకు ఏం కాలేదు, సివిలియన్స్ మాత్రమే ఇబ్బందులు జరిగాయి, సివిలియన్స్ మాత్రమే తొక్కిసలాటలో ఇబ్బంది పడ్డారు అని పర్టికులర్గా మనకు అఘోర మాట్లాడడం జరిగింది. అఘోర ఆయన ఎవరో కాదు, నాకు తెలిసిన పశుపతినాథ్ అఘోరి. ఆయన ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు ఆల్రెడీ మాట్లాడించిన తర్వాత అందరూ, ఎందుకంటే ఈ మనకు ఆల్రెడీ 13 తారీఖు నాడు స్టార్ట్ అయింది. 13 తారీఖు నుంచి ఇప్పుడు వల్ల 29 ఈ రోజు వరకు 2 స్నానాలు అయిపోయాయి. ఈరోజు మౌని అమావాస్య, ఈరోజు పుణ్యస్థానం, అసలు ఈరోజు 3వ స్థానం. స్నానం చేయడానికి 3వ రోజు ఇది. అంటే 6 స్నానాలు ఉంటాయి మొత్తము కుంభమేళలో. 6 ఉంటాయి కాబట్టి ఈరోజు 3వ స్నానానికి ఇలా జరిగింది. ఏ అపశృతి జరగవద్దని చెప్పేసి అందరం అనుకుందాం. అక్కడికి వేయించిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కొన్ని చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి జరగొద్దు అనుకున్నాము, తొక్కిసలాట జరిగింది. ఇంకా అంతకంటే పెద్ద జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు జరిగేవి ఉన్నాయి. కానీ అందరు సివిలియన్స్ ఇక్కడికి మామూలు టైంలో రండి, మాత్రం స్పెషల్గా స్నానాలు ఉన్న రోజు మాత్రం మీరు రావద్దు, మామూలు టైంలో వచ్చి మీరు అందరు చేసుకోండి అని చెప్పి వాళ్ళందరూ పర్టికులర్ చెప్తున్నారు. ఇప్పటిదాకా మీకు అందరికి హెచ్చరిస్తున్నాను, మంచి చెప్తున్నాను. మీరు నా వాళ్ళు కాబట్టి, నేను మీ వాడిని కాబట్టి, మనమందరం మామూలు టైంలో వెళ్ళి చేయడం మంచిది. అంటే ఈ కుంభమేళ టైంలోనే వెళ్ళండి. ఈ స్పెషల్ స్నానాలు 6 ఉంటాయి, ఈరోజు 3 అయిపోయినాయి. ఇలాంటి టైంలో కాకుండా మామూలు టైంలో వెళ్ళొచ్చు. 46 రోజులు టైం ఉంటుంది. 46 రోజుల్లో ఇప్పుడు మనకు 20 రోజులు అయిపోయింది. ఇంకా 20 రోజుల పైన టైం ఉంది, వెళ్ళి చేయొచ్చు. కానీ స్పెషల్ రోజులు మాత్రం వెళ్ళకండి. కోట్ల జనాలు ఉంటారు. వాళ్ళు అఘోరలు, సాధువులు వాళ్ళ అగ్రెసివ్లో ఉంటారు. వాళ్ళు కొంతమంది విన్యాసాలు చేసుకుంటూ వెళ్తారు, కొంతమంది కత్తులు, కటారులు, త్రిశూలాలు, వాళ్ళు రకరకాల వేషధారణలో ఉంటారు. వాళ్ళ అగ్రెసివ్నెస్ వేరే ఉంటుంది. సివిలియన్స్ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడొద్దు. అదే మీకు ముందు నుంచి చెప్తున్నా. నేను కాశీకి కుంభమేళకు వెళ్ళొద్దని ఒక వీడియో పెట్టాను, కొన్ని లక్షల మంది చూసారు దాన్ని. దీన్ని కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో వినండి. ఈ టైంలో మీరు అక్కడికి వెళ్ళొద్దు, అందుకే జరుగుతుంది. నా మాటకు వినండి. ఎంత వీలైతే అంత ఈ స్పెషల్ స్నానాలు ఉన్నప్పుడు కాకుండా మామూలు టైంలో వెళ్ళండి. వారణాసిలో మామూలుగా 2 గంటల్లో ఫ్రీ దర్శనం అయిపోయేది 10 గంటలు పడుతుంది. అయోధ్యలో 10 నిమిషాల దర్శనం అయిపోయేది 3 గంటలు 4 గంటలు పడుతుంది. అది అయోధ్యలో ఆల్మోస్ట్ లేదన్నా సరే ఒక 20 ఫీట్ల వెడల్పులో లైన్లు ఉంటాయి, ఒక స్పెషల్ దర్శనం ఉంటుంది. అయినా కానీ అంత టైం పడుతుంది. బార్లు తిరిగిన జనాలు. అయోధ్యలో వెళ్ళడానికి ఒకటే లైన్ ఉండదు, ఆల్మోస్ట్ ఒక 10 లైన్లు ఉంటాయి. 10 లైన్లలో ఫ్రీ దర్శనమే ఉంటుంది. 10 లైన్లలో అక్కడ ఎలాంటి డబ్బు తీసుకోరు, అన్ని ఫ్రీ దర్శనాలు. ఒకటి స్పెషల్ దర్శనం ఒకటే ఉంటుంది రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో ఒక 10 ఉంటాయి లైన్లో. ఆ 10 వాటికి కూడా ఒక్కొక్కటి 3 గంటలు టైం పడుతుంది. అయోధ్యలో కూడా 3 గంటల టైం అయోధ్యలో పడుతుందంటే అంత అరేంజ్మెంట్ చేసిన తర్వాత కూడా అర్థం చేసుకోండి మీరు. జనాలు, తోపులాట, సెక్యూరిటీ విపరీతంగా ఉంది. అయోధ్యలో అయినా, కుంభమేళలో అయినా, వారణాసిలో అయినా, మీరు ఆ చుట్టుపక్కల ఎక్కడ వెళ్దామన్నా సరే విపరీతంగా ఉంది. కానీ చూసి జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో కాకుండా మన దేవుడు ఎక్కడికి పోడు, రేపైనా ఉంటాడు, మనం వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన వాళ్ళతో కొద్దిగా నీళ్ళు తెప్పించుకొని అరహర గంగే అని చెప్పేసి నెత్తి మీద పోసుకుంటూ సరిపోతుంది. ఇబ్బందులు పడొద్దని నా విన్నపం.